ఈరోజు విజయవాడలో ఏదైతే బీజేపీ ముఖ్య నాయకులు బీజేపీ అధ్యక్షులు మాధవ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యులు చింతామోహన్ గారు ఉన్నారు. ఆయన మనుషులు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అది చాలా పొరపాటు చర్య. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పోలేకపోతున్నారు, తప్పులు చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం లేదు భారతదేశంలో. అమిత్ షా మోడీల రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. వాళ్ళు నియంత పోకళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన వాళ్ళు ముట్టడి. ఎందుకు ముట్టడి? మాట్లాడవచ్చు కదా, చెప్పొచ్చు కదా. ముట్టడి చేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 0-0-0. కాంగ్రెస్ అధికారంలోకి 29లో రావడం ఖాయం ఖాయం ఖాయం. కాపుల్ని మేము ముఖ్యమంత్రి చేయబోతున్నాం. ఇది చేసేదానికి ఏర్పాట్లు చేస్తాం. సరే, ఏదైతే రాహుల్ గాంధీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి దగ్గర చేసినటువంటి హైడ్రామా అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయినప్పటికీ మళ్ళీ వాళ్ళు ఒకసారి ఈ విధంగా చేయటం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో దిగజారిపోయిందనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు మీ అందరికీ తెలియని విషయం, వాజ్పేయి నాకు బాగా తెలుసు, అద్వానీ గారు నాకు బాగా తెలుసు. వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి ఈ అమిత్ షా మోడీలకి మరి ఏనుక్కి దోమకున్న తేడా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి అసలు అది తెలీదు, ప్రజాస్వామ్యం అంటే తెలీదు. ఏదో చేయాలా, ఏదో పైకి రావాలా. వాళ్ళు రాలేరు కల్లా. అయోధ్య పేరు పెట్టి, రాముడు దేవుడు పేరు పెట్టి డబ్బులు వేలాది కోట్ల రూపాయలు ఇళ్ళకి తీసుకెళ్ళారు. ఇది వాళ్ళ దైవత్వం, అదే సనాతన ధర్మం. దాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 29లో కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రావడం ఖాయం 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 ఖాయం. సార్, ఓవరాల్గా ఈ ముట్టడికి సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? మేము ప్రజల దగ్గర పోతామయ్యా, మేము గెలుస్తాము. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇటు బీజేపీ నాయకులు ముట్టడించినటువంటి తీరుని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా చింతామోహన్ కూడా అదే చెప్తున్నారు. బీజేపీ నాయకులు ఒక పక్క దేశంలో జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని తట్టుకోలేకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల అండదండలు కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి విధానాలను కూడా ప్రజలు గమనిస్తున్నారంటూ ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు.